మార్కు సువార్త రెండవ అధ్యాయము 1వ వచనం నుంచి 5వ వచనం వరకు. మార్కు సువార్త 2వ అధ్యాయము 1వ వచనం నుంచి 5వ వచనం వరకు. ఇన్ని దినములైన పిమ్మట ఆయన మరలా కపెర్నహూములోనికి వచ్చెను. ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిరి గనుక వాకిటనైనను వారికి స్థలము లేకపోయెను. ఆయన వారికి వాక్యము బోధించుచుండగా కొందరు పక్షవాయువు గల ఒక మనుష్యుని 4 చేత మోయించుకుని ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. చాలామంది కూడి ఉన్నందున వారు ఆయన యొద్దకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గల వానిని పరుపుతోనే దింపిరి. యేసు వారి విశ్వాసము చూచి, కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పెను. దేవుడి వాక్యంతో మనతో మాట్లాడును గాక. ఆమేన్. చదవబడినటువంటి లేఖన భాగం మనందరికీ సుపరిచితమైనటువంటి లేఖన భాగమే. యేసుక్రీస్తు వారు ఒక ఇంటిలో ఉన్నారని చెప్పి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు ఆ ఇంటి దగ్గరికి అందరూ కూడా, ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ ఇంటికి రావడం, ఆ ఇంటి దగ్గరికి కొంతమంది మనుషులు పక్షవాయువు గలవాడిని పరుపుతో సహా తీసుకుని వచ్చి లోపలికి వెళ్ళడానికి కూడా ప్లేస్ లేకపోతే పైన ఇంటి పైకప్పున అంతటిని కూడా తీసేసి పైనుంచి ఆయన్ని యేసుక్రీస్తు వారు ఉన్నటువంటి ప్రదేశానికి పైనుంచి దించి స్వస్థపరచబడినటువంటి సందర్భం ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. కానీ ఇందులో మనం ఆలోచించవలసినటువంటి కొన్ని విషయాలు ఉన్నాయి. జాగ్రత్తగా మనం వాటిని ఒకదాని తర్వాత ఒకటి ఆలోచించుకుంటూ ముందుకు వెళ్దాము. అందులో మొదటి వచనం, కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా కపెర్నహూములోనికి వచ్చాను. ఇక్కడ రాయబడినటువంటి ఒక మాట ఏంటంటే, ఎప్పుడు వచ్చారంటే ఈయన కపెర్నహూములోకి మరలా వచ్చాడు. కొన్ని దినములైన తర్వాత మరలా వచ్చారు అంటే అంతకుముందు వచ్చి ఉన్నట్ట లాలేనట్ట వచ్చారు. అంతకుముందు వచ్చినప్పుడు ఏం జరిగింది అన్నటువంటి సందర్భాన్ని ఒకసారి మనం చూద్దాము. 1వ అధ్యాయము 21వ వచనం. మార్కు సువార్త 1వ అధ్యాయము 21వ వచనం. అంతటా వారు కపెర్నహూములోనికి వెళ్ళిరి. వెంటనే ఆయన విశ్రాంతి దినమున సమాజ మందిరంలోకి పోయి బోధించాను. అక్కడ ఏం జరుగుతుంది అనేది జాగ్రత్తగా మనం చూసుకుంటూ వెళ్దాము. అంతకు ముందు వచ్చినప్పుడు ఏం జరిగింది, తర్వాత వచ్చినప్పుడు ఏం జరిగింది అన్నటువంటి విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచించుకుంటూ వెళ్దాం. మొదటిసారి వచ్చినప్పుడేమో సమాజ మందిరంలోకి వెళ్ళారు. సమాజ మందిరంలో ఒక అపవిత్రాత్మ పట్టినటువంటి మనుష్యుడు అక్కడ ఉన్నాడు. ఆ అపవిత్రాత్మని యేసుక్రీస్తు వారు గద్దించగానే వెలవెల్లాడించి కేక వేసి ఏం చేసిందంటే అది ఆయన్ని విడిచి వెళ్ళిపోయింది. కపెర్నహూములో మనం మార్కు సువార్తలో చూస్తున్నటువంటి మొదటి రికార్డెడ్ హీలింగ్ ఇది. అంటే మొట్టమొదట జరిగినటువంటి సూచక్రియ, స్వస్థపరచబడినటువంటి సందర్భం, రాయబడినటువంటి సందర్భంలో మనం చూసినటువంటి మొట్టమొదటిది ఏంటి, కపెర్నహూములో అపవిత్రాత్మ పట్టినటువంటి ఒక మనుష్యుడిని నేనేం చేశారు, స్వస్థపరిచారనమాట. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. ఏంటి అపవిత్రాత్మలన్నీ ఈయనకి లోబడుతున్నాయేంటి, ఈయనలో ఏదో పవర్ ఉంది. కొంత సమయంలోనే ఏమైందంటే ఆయనను గూర్చిన సమాచారము గలిలయ ప్రాంతం అంతటా వ్యాపించేసింది. 28వ వచనం. వెంటనే ఆయనను గూర్చిన సమాచారము త్వరలో గలిలయ ప్రాంతములందంతటా వ్యాపించెను. ఎంతో టైం పట్టలేదంట ఆయన గురించి మొత్తం అందరికీ తెలియడానికి. చాలా తక్కువ సమయంలో ఈయన, ఒక రకంగా మన భాషలో చెప్పాలంటే చాలా తక్కువ సమయంలో ఈయన ఫేమస్ అయిపోయారు. ఏ ఊర్లో? గలిలయ ప్రాంతముల అంతటా. అక్కడే కపెర్నహూము కూడా ఉంటుంది. వెంటనే ఏం జరిగింది, సమాజ మందిరంలో నుంచి ఈయన ఎక్కడికి వస్తున్నారు ఇప్పుడు? 29వ వచనం. వెంటనే వారు సమాజ మందిరంలో నుండి వెళ్ళి యాకోబుతోను యోహానుతోను సీమోను అంద్రెయ అనువారి ఇంట ప్రవేశించారు. సమాజ మందిరంలో ఒక అపవిత్రాత్మని వదలగొట్టారు యేసుక్రీస్తు వారు. ఒక సూచక్రియ చేశారు, ఒక అద్భుతాన్ని చేశారు. వెంటనే ఇప్పుడు ఎక్కడికి వస్తున్నారంటే పేతురు గారింటి దగ్గరికి వస్తున్నారు. ఇప్పుడు పేతురు గారింట్లో ఒక ప్రాబ్లం ఉంది. ఏంటి ఆ ప్రాబ్లము? ఆయన అత్తకి ఏమొచ్చిందంట, జ్వరం వచ్చింది. అమ్మ మాట్లాడకూడదు.
ఆయన అత్తకి ఏమొచ్చింది? ఇప్పుడు జ్వరంగా ఉంది. వెంటనే ఈయన ఏం చేశారు? 30వ వచనం. సీమోను అత్త జ్వరంతో పడి ఉండగా వెంటనే వారు ఆమెను గూర్చి ఆయనతో చెప్పిరి. ఆయన ఆమె దగ్గరకు వచ్చి చేయి పట్టి ఆమెను లేవనెత్తెను. అంతటా జ్వరము ఆమెను వదిలేను గనుక ఆమె వారికి ఉపచారము చేయసాగాను. మొట్టమొదటిదేమో ఎక్కడ జరిగింది? సమాజ మందిరంలో జరిగింది. రెండోది ఎక్కడ జరుగుతుంది? ఇప్పుడు సీమోను గారి ఇంటి దగ్గర, అంటే పేతురు గారింటి దగ్గర జరుగుతుంది. వెంటనే సాయంత్రానికి ఏమైందో చూడండి, 32వ వచనం. సాయంకాలము ప్రొద్దు కృంగినప్పుడు జనులు సకల రోగములను దెయ్యములను పట్టిన వారిని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. చూడండి, పట్టణం అంతా ఎక్కడ ఉందంటే ఇప్పుడు ఆ ఇంటి వాకిట కూడిన. ఆయన నానావిధ రోగముల చేత పీడింపబడిన అనేకులను స్వస్థపరిచి అనేకమైన దెయ్యములను వెళ్ళగొట్టెను. అవి తన్ను ఎరిగి ఉండినందున ఆయన దెయ్యములను మాటలాడనీయలేదు. 3 చూసాం మనం. మొదటిదేమో కపెర్నహూములో సమాజ మందిరంలో జరిగింది. అదే ఊర్లో రెండోది ఎక్కడ జరిగింది? పేతురు గారింటి దగ్గర జరిగింది. ఇక మూడోది కూడా ఏంటంటే అనేకమైనటువంటి రోగాలు పట్టిన పట్టణం అంతా కూడా ఇప్పుడు ఎవరింటి దగ్గర ఉన్నారు? సీమోను గారింటి దగ్గర ఉన్నారు. ఇది మొదటి టూర్లో మొదటిగా కపెర్నహూముకి వచ్చినటువంటి జరిగిన సందర్భం. అందుకని ఇప్పుడు మనం రెండవ అధ్యాయంలోకి వద్దాం. కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా కపెర్నహూములోనికి వచ్చింది. ఆల్రెడీ కపెర్నహూములో ఈయన గురించినటువంటి విషయాలు అందరికీ తెలిసినాయో తెలియలేదా? ఈయనలో ఒక స్వస్థత వరం ఉంది. మనకి ఏ బాధలున్నా, ఏ రోగాలు ఉన్నా కానీ దాన్ని ఎవరు కుదిరి చేస్తారు? ఒక ఆయన ఉన్నాడురా, ఆయన అందరి రోగాల్ని వదిలించేస్తాడు అన్నటువంటి ఇన్ఫర్మేషన్ అందరికీ వెళ్ళిపోద్దా వెళ్ళదా? వెళ్ళిపోద్ది. ఇంకా ఈయన గురించి ఇంకా ప్రచారం ఎక్కువైపోయింది. ఎక్కడ ఎక్కువైందంటే అదే 1వ అధ్యాయం 40వ వచనం చూడండి. ఒక కుష్ఠరోగి ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధుడిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా ఆయన కనికరపడి చేయి చాపి వానిని ముట్టి, నాకు ఇష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని వానితో చెప్పాను. నువ్వు వెళ్ళి ఏం చేస్తాను? మోషే నియమించినటువంటి కానుకలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పట్టుకెళ్ళి నువ్వు యాజకుడికి కనపరుచుకుని నువ్వు మందిరంలో ఇచ్చేసేయి అంటే ఈయన ఏం చేస్తాడంటే విస్తారముగా ఆయన గురించి ప్రకటిస్తాడు. ఇంకో నాకు స్వస్థత వచ్చింది, ఒక ఆయన ఉన్నాడు నాకు స్వస్థత వచ్చింది అని అందరికీ ప్రకటించగానే ఆల్రెడీ ఈయన ఫేమస్సా కాదా? ఫేమస్సే. ఇంకా ఏమైంది? ఇంకా ఫేమస్ అయిపోయారు ఈయన. ఇంత కండిషన్లో ఆ ఊర్లో పరిస్థితులు ఎలా ఉండగా ఇప్పుడు ఈయన ఎక్కడికి వస్తున్నారు? మరలా కపెర్నహూములోకి వస్తున్నారు. ఇప్పుడు చూడండి, కపెర్నహూముకి వస్తున్నారంటే ఆ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి తెలుస్తుందా తెలియదా? తెలిసిపోయింది. వెంటనే 2వ అధ్యాయం 2వ వచనం చూడండి. ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చారు గనుక వాకిటనైనను వారికి స్థలము లేకపోయాను. ఆయన వారికి వాక్యము బోధించుచుండగా. ఇక్కడ మనం జాగ్రత్తగా చూద్దాం. ఇక్కడ రాయబడినటువంటి మాట, ఆయన ఇంట ఉన్నాడని విని వచ్చినప్పుడు. ప్రశ్న ఏంటంటే ఎవరింటి దగ్గర ఉన్నాడు? ఎవరింటి దగ్గర ఉండొచ్చు? ఆబ్వియస్గా చాలామంది బైబిల్ పండితులు చెప్పే మాట ఏంటి అంటే, మరలా కపెర్నహూముకి వెళ్ళినప్పుడు ఈయన మరలా ఎక్కడున్నాడు? పేతురు గారింటి దగ్గరే ఉన్నాడు అన్నటువంటి ఒక వివరణ ఇస్తూ ఉంటారు. ఎందుకు ఆ వివరణ ఇస్తారు అంటే, యేసుక్రీస్తు వారు చెప్తారు, శిష్యుల్ని సువార్తకు పంపేటప్పుడు మిమ్మల్ని ఎవరైతే చేర్చుకుని మిమ్మల్ని గౌరవిస్తారో వాళ్ళ ఇంటి దగ్గరే మీరు బస చేయండి అని అంటారు. చూద్దాం ఒకసారి మత్తయి సువార్త 10వ అధ్యాయం, మత్తయి సువార్త 10వ అధ్యాయం 11వ వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 11వ వచనం. మరియు మీరు ఏ పట్టణములోనైనను గ్రామములోనైనను ప్రవేశించినప్పుడు అందులో ఎవడు యోగ్యుడో విచారణ చేసి అక్కడ నుండి వెళ్ళు వరకు ఆయన ఇంటనే బస చేయుడి. ఆ ఇంటిలో ప్రవేశించుచు ఇంటి వారికి శుభమని చెప్పిడి. ఆ ఇల్లు యోగ్యమైనదైతే ఆ సమాధానము దాని మీదకి వచ్చును, అది అయోగ్యమైనదైతే మీ సమాధానం మీకు తిరిగి వచ్చును. ఇంత చెప్పిన ఆయన మరలా ఈయన ఎక్కడికి వెళ్ళి ఉండొచ్చు? పేతురు గారింటికి వెళ్ళి ఉండొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ ఆ ఇంటికి వెళ్ళినప్పుడు ఈయన ఎలా చూసుకుంది ఆవిడ అత్త? ఎప్పుడైతే స్వస్థపడిందో వెంటనే ఈయనకి ఏం చేసిందంట? ఆమె ఉపచారం చేయసాగింది. ఆబ్వియస్గా ఒకవేళ మనం చూసుకుంటే కపెర్నహూములోకి మరలా వచ్చినప్పుడు ఇక్కడ ఇంట ఉన్నాడని విని వచ్చినప్పుడు అని ఉంది. ఎవరింట ఉన్నప్పుడు?
ఎక్కడున్నప్పుడు? పేతురు గారింటి దగ్గర ఉన్నప్పుడే. ఎందుకంటే ఆల్రెడీ అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన అక్కడ ఏం జరిగిందన్నటువంటి విషయం మనం 1వ అధ్యాయంలో మనం చూసాం. ఇప్పుడు మరలా ఎక్కడికి వచ్చారు ఈయన? అదే ఊరికి, మరలా ఒక రకంగా చెప్పాలంటే అదే ఇంటికి వచ్చారు. ఆల్రెడీ ఆ ఇల్లు దేనికి ఫేమస్? ఇక్కడ స్వస్థతలు జరుగుతాయి అని. ఇప్పుడు చూద్దాము ఇప్పుడు ఏం జరుగుతుంది 2వ అధ్యాయంలో. అంటే అదే ఇంటికి దగ్గర ఉన్నాడు అని అందరికి ఇన్ఫర్మేషన్ తెలిసినప్పుడు అందరూ కూడా ఏమయ్యారంట? ఆ ఇంటికి వచ్చేసారంట. ఆ ఇంటి వాకిటి కూడా ఏం లేదంట, ఖాళీ లేదంట. ఇప్పుడు చూద్దాం, జాగ్రత్తగా మనం ముందుకు వెళ్దాం. ఒక విశ్వాసి జీవితంలో దేవుడి మీద నమ్మకం ఉంచడం అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఒక విశ్వాస జీవితంలో మనం దేవుడి మీద ఖచ్చితంగా నమ్మకం పెట్టాలి. అది చావైనా బ్రతుకైనా, దేవా ఇదిగో నేను భూమి మీద ఉండడం నీ ఇష్టం లేకపోతే, లేదా నీ చిత్తంలో లేకపోతే నన్ను నువ్వు తీసేసుకో. ఒకవేళ నీ చిత్తమైతే గనక నేను బలంగా నిలబడాలి నీ విశ్వాసంలో, నీ కొరకు నేను బలంగా నిలబడాలి, నీ సేవ నేను బలంగా చేయాలి. అది ఒక నిజ క్రైస్తవుడి యొక్క విశ్వాసం. ఎప్పుడు కూడా మన విశ్వాసంలో ఎదగాలి తప్ప నానాటికి ఏమాత్రము కూడా దిగజారిపోకూడదు. ఒక విశ్వాస జీవితంలో క్రైస్తవుడు అని పిలువబడడం కన్నా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటి అంటే ఈయన క్రీస్తు యొక్క శిష్యుడు అని పిలువబడమే దేవుడికి ఇష్టం. క్రైస్తవుడిగా పిలిపించుకోవడంలో ఏమాత్రం మనకు ఒరిగేది లేదు. ఎందుకంటే మనకు చిన్నప్పటి నుండి క్రైస్తవుడు అని ఒక ముద్ర ఆటోమేటిక్గా మనకి పడుతుంది. మన పూర్వీకులు, మన పెద్దలో ఎవరొకరు క్రైస్తవులు ఉంటే ఆటోమేటిక్గా అది మనకి ఆపాదించరు, అదంతా ఆపాదించేస్తారు. కానీ దేవుడు కోరుకునేది ఏంటంటే నువ్వు క్రీస్తుకి శిష్యుడిగా ఉండాలంటే మొట్టమొదట మనలో ఉండవలసింది ఏంటంటే విశ్వాసం. ఏమైనా నా జీవితం, నా దేవుడు నాకు ఉన్నాడు అనే ధైర్యం, అనే విశ్వాసం మనలో ఉంటే లూకాసు వార్త 17వ అధ్యాయం, లూకాసు వార్త 17వ అధ్యాయం 6వ వచనం. ప్రభువు మీరు ఆవగింజంత విశ్వాసము గలవారైతే ఈ కంబలి చెట్టుని చూసి నీవు వేళ్లతో కూడా పెళ్ళగింపబడి సముద్రంలో నాటబడునని చెప్పినప్పుడు అది మీకు లోబడును. మీరు ఒక కొండని ఇక్కడ నుంచి వేరే చోటకి పెట్టాలన్నా మీలో ఏముండాలి? విశ్వాసం ఉండాలి. ఒక క్రైస్తవుడిగా పిలిపించుకోవడంలో మనకు ఒరిగేదేమీ లేదు. కానీ ప్రతి క్రైస్తవుడు కూడా ఎలా ఉండాలంటే విశ్వాసంలో ఉండాలి. అది శిష్యుడిగా, క్రీస్తు యొక్క శిష్యుడిగా పిలిపించుకోవడానికి మనం ఆరాటపడాలి. క్రైస్తవ్యంలో ఉంటే ఎప్పుడు కూడా మన ఆచార వ్యవహారాలతోనే కొట్టుకు చేస్తాం తప్ప దానివల్ల మన విశ్వాస జీవితానికి ఏమాత్రం కూడా ఉపయోగం ఉండదు. క్రీస్తు శిష్యుడిగా మనం పిలిపించబడాలి. అదే దేవుడికి ఇష్టమైనటువంటి పిలుపు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం. 11వ అధ్యాయము 6వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తను వెదుకు వారికి ఫలము దయచేయననియు నమ్మవలను కదా. ఏముండాలంటే దేవుడికి మనం ఇష్టంగా మారాలంటే మనలో మొట్టమొదట ఉండవలసింది ఏంటి? విశ్వాసం లేకుండా నేను దేవుడికి ఇష్టంగా ఉన్నాను, దేవుడు నాకు ఇష్టము, నేను దేవుడికి ఇష్టము అని అంటే దేవుడు ఏమాత్రము కూడా దాన్ని సహించడు. దేవుని యొద్దకు వచ్చేవాడు ఏమనుకోవాలంటే ఆయన ఉన్నాడు, తన్ని వెతికే వారందరికీ ఫలాన్ని దయచేస్తాడు. నమ్మాలి. మనకి ఏ కష్టం వచ్చినా, ఏం నష్టం వచ్చినా ఆయన ఉన్నాడు, నేను ఆయన్ని వెతుకుతున్నాను, నాకు ఈ కష్టంలో నాకు ఖచ్చితంగా ఆయన ప్రతిఫలాన్ని ఇస్తాడు అన్నటువంటి నిరీక్షణ, విశ్వాసం మనలో ఉండాలే కానీ ఆయన ఖచ్చితంగా దాని ఫలాన్ని మనకి దయచేస్తాడు. విశ్వాసం అనేది చాలా ఒక క్రైస్తవుడికి చాలా ఒక పవర్ఫుల్ వెపన్. అది ఎప్పుడు కూడా దాన్ని ఎప్పుడు కూడా మనం విడిచిపెట్టేవారిగా మనం ఉండకూడదు. ఇది మొదటి విషయం అయితే, ఖచ్చితంగా విశ్వాసం మనకు ఉండాలనేది మొదటి విషయం అయితే, రెండవది
మన విశ్వాస జీవితం, జాగ్రత్తగా వినాలి, మన విశ్వాస జీవితం వేరే వాళ్ళ లైఫ్ని ప్రభావితం చేసేదిగా ఖచ్చితంగా ఉండాలి. మన విశ్వాసాన్ని చూసి ఎదుటివాడు అనుకోవాలి, అసలు ఏం విశ్వాసం రాయింది, ఎన్ని శ్రమలు వచ్చినాయి ఆవిడికి, కష్టం వెనకాల కష్టం వస్తుంది, ఎన్ని అవమానాలు వచ్చినాయి, అలా తట్టుకుని నిలబడ్డదంటే ఏం విశ్వాసం రా ఆమెది అని ఎదుటి వాళ్ళ లైఫ్ని మన విశ్వాసం ఏం చేయాలి, ఇన్స్పైర్ చేయాలి. అది రెండవది. మూడవది ఏంటి అంటే, మన విశ్వాసం వృద్ధిలోకి రావాలంటే, మన కుటుంబం దేవునిలో కట్టబడాలంటే మన సహవాసం ఎవరితో ఉండాలి అంటే విశ్వాసులతో మన సహవాసం ఉండాలి. అందుకే అపోస్తలులు చేసిన బోధ ఒకసారి చూద్దాం మనము. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము, అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనం. వీరు అపోస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిని. ఇందులో రెండో విషయం చూడండి, బోధ తర్వాత ఏముంది, సహవాసం. మనం చర్చికి వెళ్ళిపోతున్నాము, వాక్యం వినేస్తున్నాము ఓకే, కానీ దానికి మించి సహవాసాన్ని ఎప్పుడు కూడా మనము కొలుపకూడదు. మన సహవాసం కూడా ఎవరితో ఉండాలంటే విశ్వాసులతో ఉండాలి. విశ్వాస గుంపుతో మన సహవాసం ఖచ్చితంగా ఉండాలి. మన సహవాసం విశ్వాసం లేని వారితో మన సహవాసం, వాళ్ళ మీద బేస్ అయ్యి మనం ఏమాత్రము ఉండకూడదు. మన విశ్వాసం, క్రైస్తవ విశ్వాసం ఎలా ఉండాలంటే విశ్వాసి ఎవరితో ఉండాలి, విశ్వాసులతోనే పొత్తుండాలి. అలాగని చెప్పి బయట వాళ్ళతో మాట్లాడకూడదు అని కాదు, బయట వాళ్ళతో మనం సన్నిహితంగా ఉండాలి. మనకి ఏ కష్టం వచ్చినా కానీ మన కొరకు ప్రార్థన చేసే గుంపుతో మనం ఎప్పుడు కూడా సహవాసాన్ని కలిగి ఉండాలి. ఎప్పుడు కూడా మన ఫ్రెండ్ లిస్ట్ వివేకానందుడు అంటారు, నీ ఫ్రెండ్ పేరేంటో చెప్పు, నువ్వు ఎలాంటి వాడువో నేను చెప్తాను. అంటే మన ఎలాంటి వాళ్ళమో డిసైడ్ చేసేది ఎవడు, మనం ఎవరితో తిరుగుతున్నామో వాడు. సామెతల గ్రంథము 27వ అధ్యాయము 17వ వచనం. అధ్యాయం 15వ వచనం. ఇనుము చేత ఇనుము పదునగును, అట్లు ఒకడు తన చిలికానికి వివేకము పుట్టించును. ఇనుము పదునవ్వాలంటే ఖచ్చితంగా ఏం కావాలి, ఇనుము చేతే పదునవుద్ది. అలాగే ఒక విశ్వాస జీవితంలో ఒక విశ్వాసము ఉన్నతంగా తీర్చిదిద్దబడాలి అంటే వాళ్ళ సహవాసం కూడా ఎవరితో ఉండాలి, విశ్వాసంలో ఉన్నత స్థానంలో ఉన్నవారితో గనక మన సహవాసం ఉంటే ఏ కష్టం వచ్చినా మనం భయపడేటటువంటి పరిస్థితులు ఉండవు. ఎందుకంటే వాళ్ళు ఎన్నో చూసి వచ్చుంటారు. కొంతమంది మనం సాక్ష్యాలు వింటున్నప్పుడు కొంతమంది సాక్ష్యాలు మనకి చాలా ధైర్యాన్ని ఇస్తూ ఉంటాయి. ఎందుకు దేవుడు వాళ్ళ జీవితంలో అది అనుగ్రహించాడు అంటే తనలాగా ఎవరైతే కష్టాన్ని అనుభవిస్తున్నారో వాళ్ళందరికీ కూడా ధైర్యాన్ని పంచడానికి ముందుగా మార్గం గుండా ఆవిడని పంపారు. ఆవిడని పంపిన తర్వాత ఇప్పుడు ఆవిడ అనేకులకు ఎలా మారింది, ఆవిడ సాక్షార్థంగా మారింది. మన జీవితంలో కూడా కొన్ని దేవుడు మనకు అనుమతిస్తూ ఉంటాడు. ఎందుకు, రేపొద్దున్న మనలాగా అనుభవించే వాళ్ళకి మనల్ని ఎలా చూపిస్తాడు దేవుడు, ఒక సాక్షార్థంగాను ఒక ధైర్యంగాను ఉంచడానికి మొట్టమొదట అవి మన జీవితంలో దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ఎప్పుడు కూడా ఒక విశ్వాసుల యొక్క గుంపుతో మన సహవాసాన్ని ఖచ్చితంగా మనము కలిగి ఉండాలి. ఇప్పుడు వద్దాం మరలా మార్కు సువార్తలోకి 2వ అధ్యాయము. ఇక్కడ జరుగుతున్నటువంటి ఒక విచిత్రమైనటువంటి సంఘటన 2వ అధ్యాయం 2వ వచనంలోనేమో యేసుక్రీస్తు వారు బోధిస్తున్నారు. 3వ వచనంకి వచ్చేసరికి చూడండి, కొందరు పక్షవాయువు గల ఒక మనుషుణ్ణి 4 చేత మోయించుకుని ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. అందరూ వచ్చేసారు ఈయన దగ్గరికి. కానీ కొంతమంది ఏం చేస్తున్నారంటే, ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి లేవలేని పరిస్థితుల్లో ఉన్నాడు. ఆ లేవలేని పరిస్థితిలో ఉన్నవాడిని ఇప్పుడు ఎక్కడికి తీసుకెళ్లాలని చూస్తున్నారు వీళ్ళు, యేసుక్రీస్తు వారి దగ్గరికి తీసుకెళ్లాలని చూస్తున్నారు. జాగ్రత్తగా మనం ఆలోచిస్తే అందరూ వెళ్ళిపోయారు. నన్ను స్వస్థపరచాలి, నన్ను బాగు చేయాలి అని అందరూ వెళ్ళిపోయారు. ఈయన మాటలు నాకు ఆదరణ కలిగించాలి, అది తప్పేం కాదు. కానీ ఉన్నతమైనటువంటి పరిస్థితి ఏంటంటే, ఇదిగో ఈరోజు నేను అనుభవిస్తున్నటువంటి ఆదరణ,
ఈరోజు నాకు దొరుకుతున్నటువంటి ఆనందం, క్రీస్తులో ఉన్నటువంటి ఆనందం నాతో ఆగిపోకూడదు. ఏం చేయాలి? నాతో పాటు ఉన్న వాళ్ళందరికీ కూడా నేను పంచాలి. ఇక్కడ మనకి 2 రకాల గుంపులు కనపడుతున్నారు. ఒకళ్ళేమో అందరూ కూడా వచ్చేసరి ఈయన ఉన్న చోటకి, ఇంకొకరు కూడా దారిలో ప్రయాణమే వెళ్తున్నారు. దారిలో ప్రయాణమే వెళ్తున్నప్పుడు ప్రతిరోజు చూస్తున్నారనుకుంటా ఆయన పరిస్థితి. చూస్తున్నప్పుడు కొందరిలో చలనం వచ్చింది. ఒరే, మనం కూడా వెళ్తున్నాం కదా, మనం కూడా బాగుపడుతున్నాం కదా, అనేకులు పట్టణంలో ఉన్న వాళ్ళందరూ బాగుపడుతున్నారు కదా, కానీ వీడిని కూడా మనం ఏం చేయాలి? బాగు చేయాలి. విశ్వాసం, నేను ఎదుటి వాడిని కూడా నేను బాగు చేయాలి. ఇదిగో నా దగ్గర ఉన్నటువంటి ఈ ఆనందం నాతో ఆగిపోకూడదు, వీడు కూడా బాగుపడాలి. ఒక నిజ క్రైస్తవుడి యొక్క మనస్తత్వం ఎప్పుడు కూడా నేనే బాగుపడిపోవాలి, నేనే వృద్ధిలోకి రావాలి, నేనే అభివృద్ధి చెందాలి, నా కుటుంబమే అభివృద్ధి చెందాలి. ఇది కాదు క్రైస్తవ్యం అంటే. నేను అభివృద్ధి చెందుతున్నట్టుగానే చెప్పాలి, నా పక్కన ఉన్నటువంటి నా సహోదరులు కూడా అభివృద్ధి చెందాలి. నేను ఎలాగైతే వృద్ధిలోకి వస్తున్నానో వాళ్ళు కూడా అలాగే వృద్ధిలోకి రావాలి అని కోరుకోవడమే నిజమైనటువంటి క్రైస్తవ విశ్వాసం. ఇక్కడ చూడండి, వీళ్ళు వెళ్తున్నారు. కొందరు పక్షవాయువు గల ఒక మనుషుడిని 4 చేత మోయించుకొని ఆయన వద్దకు తీసుకొని వచ్చారు. తీసుకుని వచ్చిన తర్వాత అక్కడ ఏం లేదంట, చాలామంది కూడి ఉన్నందున వారు ఆయన వద్దకు చేరలేక ఆయన ఉన్న చోటకు పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గల వాణిని పరుపుతోనే దింపిరి. జాగ్రత్తగా మనం చూస్తే ఈ 4 పరిస్థితిని మనం ఆలోచిస్తూ ఉంటే, ఎవరైతే కొందరు మనుష్యులు అని రాయబడిందో, కొందరు ఈ యేసుక్రీస్తు వారి దగ్గర తీసుకొస్తున్నటువంటి మనుషుల గురించి, వాళ్ళ స్థితిగతుల గురించి ఏది రాయబడలా. వాళ్ళు ఎంత సంపాదిస్తున్నారు, వారి స్థితిగతులు ఏంటి, సమాజంలో వాళ్ళ పరిస్థితి ఏంటి, ఇవి ఏమీ రాయబడలా. కానీ వాళ్ళకు ఉన్నటువంటి ఏకైక లక్ష్యం ఏంటి అంటే, ఇదిగో మనం బాగుపడుతున్నట్టుగానే ఈయన్ని కూడా మనం ఏం చేయాలి? బాగుపరచబడాలి. యేసుక్రీస్తు ఈయన్ని కూడా బాగు చేయాలి. ఇదిగో మన జీవితం బాగుపడింది కదా, మన బాగుపడినటువంటి మన జీవితం అనేది మనతో ఆగిపోకూడదు. మనకు వచ్చినటువంటి ఈ ఆదరణ, ఈ సంతోషము మనతో పాటు ఎవరికి వెళ్ళాలి? మన పక్కన ఉన్న వాళ్ళకి కూడా వెళ్ళాలి. వీళ్ళలో చూడండి, ఈయన బాగుపడాలని చెప్పి ఎంతో కష్టపడి ఎక్కడ తీసుకొచ్చారు? ఇప్పుడు యేసుక్రీస్తు వారి దగ్గరికి నడిపించారు. పరుపట్టుకుని నడిపించిన తర్వాత అక్కడికి వచ్చారు. ఖాళీ లేదు కదా, రేపు తీసుకొద్దామని చెప్పి వెళ్ళిపోయారా వెనక్కి? ఏమాత్రం వెనకడిగేలా. చూడండి, ఈయన పరిస్థితి ఎలా ఉంది? లేవలేనటువంటి పరిస్థితి. కానీ వీళ్ళు మాత్రం ఏం చేస్తున్నారు? నువ్వు లేవలేకపోతే నీకు ఎందుకురా, మేము ఉన్నాం కదా, మేము ఉన్నది ఎందుకు? నిన్ను మేము అక్కడ తీసుకువెళ్ళడానికి. మనలో కూడా చాలామంది చెప్పేటటువంటి సాకులు ఏంటి అంటే, ఇదిగో నేను ఈరోజు లేవలేని పరిస్థితుల్లో ఉన్నాను, ఈరోజు నేను మందిరానికి వెళ్ళాను. చాలా సిల్లీ రీజన్స్ మనం చెప్తాం. ఈరోజు మందిరానికి వెళ్ళాలంటే మనం వెళ్ళకుండా ఉండడానికి కారణాలు వెతుక్కుంటాము, కానీ వెళ్ళాలన్నటువంటి నిశ్చయాన్ని మనం మాత్రం కలిగి ఉండలేము. ఇక్కడ కూడా ఈయనకి అనిపించి ఉండొచ్చు, నేనేం వస్తానరా, నేను లేవలేని పరిస్థితుల్లో నేను వస్తే ఆయన దగ్గరికి నన్ను తీసుకెళ్తానంటారా, నా వల్ల అవుతుందా అని ఉంటాడా? అని ఉండడా? ఖచ్చితంగా అని ఉంటాడు. ఎందుకంటే అన్ని సంవత్సరాలు ఆయనకి ఏం అలవాటైపోయింది? అలా మంచం మీద అలా పడి ఉండడమే అలవాటైపోయింది. ఆయనకు ఉన్నటువంటి రోగాన్ని బట్టి, ఆయనకు ఉన్నటువంటి వ్యాధిని బట్టి ఆయన పరిస్థితి మంచానికే పరిమితం అయిపోయింది. అలా మంచానికి పరిమితం అయిపోయినటువంటి ఆయనకి ఫస్ట్ బయటికి తీసుకొచ్చి ప్రపంచాన్ని చూపించారు. ప్రపంచాన్ని చూపించిన తర్వాత ఆ ప్రపంచాన్ని ఏలుబడి చేసి, ఆ ప్రపంచాన్ని సృష్టించినటువంటి సృష్టికర్తని చూపించడానికి ఇప్పుడు వీళ్ళు బయలుదేరారు. ఈరోజు మనల్ని మనం ఆలోచిద్దాము. ఇన్ని సంవత్సరాల నుంచి మనం విశ్వాసంలో ఉన్నాం కదా, ఒక క్రైస్తవుడిగా ఈ వాక్యం వింటున్న మన జీవితంలో ఎవరికైనా మనం క్రీస్తుని పరిచయం చేయగలిగామా? లేదా విశ్వాసంలో దిగజారిపోయి ఇంకా దేవుడు నాకేమీ చేయలేదు, నేను ఆయన్ని నమ్ముకోవడం వేస్ట్ అని ఇంటి దగ్గర ఆగిపోయిన వాళ్ళతో ఒక్క క్షణమైనా లేదా ఒక్కటైనా మన జీవితంలో మాట్లాడిన సందర్భాలు ఉన్నాయా? మనల్ని మనం పరిశీలించుకోవాలి. మనకి అవకాశం దొరికినప్పుడల్లా మనం పరిచయం చేయవలసింది ఎవరిని? క్రీస్తుని, ఆయన ప్రేమని, ఆయన ఆదరణని,
ఆయన మన పట్ల చేస్తున్నటువంటి నిరీక్షణ, మన కొరకు ఆయన కలిగి ఉన్నటువంటి నిరీక్షణ, మన కోసం ఆయన చేసినటువంటి త్యాగాన్ని మనం ఏం చేయాలి? మనం పరిచయం చేయాలి. మనం పరిచయం చేసినప్పుడు వాళ్ళు అంటారు, ఫస్ట్ వినరు. మనందరం వెంటనే మారిపోయిన వాళ్ళమా మనం? మన ఇంట్లో మన పెద్దలు రారా మందిరానికి రారా అంటే వెంటనే వాళ్ళు అనగానే వచ్చేస్తున్నాను రెడీగా ఉన్నాను అని మనం అన్న వాళ్ళమా? ఎన్నిసార్లు వాళ్ళ బ్రతిమాలు ఉండొచ్చు మనల్ని. అలా బ్రతిమాలి వాళ్ళ ప్రార్థన ద్వారా మారినటువంటి వాళ్ళమే మనం. మన జీవితమే మనకి ఎగ్జాంపుల్. అదే ఎగ్జాంపుల్ని మనం వేరే వాళ్ళ దగ్గర మనం ఎందుకు అప్లై చేయకూడదు? ఎక్కడికో వెళ్ళి మనం సువార్త చెప్పవలసినటువంటి పని లేదు. మనం వింటున్నటువంటి వాక్యం, మనకు ఆదరణ కలిగిస్తున్నటువంటి మాటలు మనం నలుగురికి మనం పంచగలుగుతున్నామా? కష్టాల్లో ఉన్న వాళ్ళకి మనం ఆదరణ కలిగిస్తున్నామా? బాధల్లో ఉన్న వాళ్ళని మనం ఓదార్చగలుగుతున్నామా అన్నటువంటి పరిశీలన మనల్ని మనం చేసుకోవాలి. విశ్వాస జీవితంలో ఎంతమందికి మనం క్రీస్తుని పరిచయం చేయగలిగాం? అందుకే దేవుడు అంటే మన మాటలు ఎవరితోన్నా మాట్లాడినప్పుడు వాళ్ళని ధైర్యపరిచేవిగానే ఉండాలి. ఎప్పుడును తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం. 5వ అధ్యాయము 14వ వచనం. సహోదరులారా, మేము మీకు బోధించినది ఏమనగా, అక్రమముగా నడుచుకున్న వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి, బలహీనులకు వతనీయుడి, అందరి ఎడల దీర్ఘశాంతము గలవారై ఉండిడి. ఎప్పుడు మన మాటలు కూడా, ఎప్పుడు క్రైస్తవుడిగా మన మాటలు ఎలా ఉండాలంటే, మొట్టమొదట ఎవరైనా అక్రమముగా నడుచుకుంటుంటే వాళ్ళకి ఏం చేయాలంట? మనం బుద్ధి చెప్పాలి. అలా కాదు, అలా ఉండడం కరెక్ట్ కాదు. దేవుడు దాన్ని గొడవ పెట్టుకోమని కాదు ఇక్కడ చెప్తుంటా. లాస్ట్లో ముగింపు ఏం చెప్పి, అందరి ఎడల దీర్ఘశాంతము గలవారై ఉండాలి. మనం చెప్పినప్పుడు ఎలా చెప్పాలి? పొగరుగాను, ఆవేశంగాను, కోపంగాను చెప్తే ఎవడన్నా మారతాడా? ఎప్పుడు మారడు. ఎలా చెప్పాలంటే శాంతంగా చెప్పాలి. ఇక రెండవది ఏం చెప్తున్నాడు? ధైర్యము చెడిన వారిని ధైర్యపరచాలి, బలహీనులకు మనం ఏం చేయాలి? ఊతనివ్వాలి. చాలామంది ఉంటారు మన చుట్టుపక్కల, మనకు తెలిసిన వాళ్ళని ధైర్యం చెడిపోయినటువంటి పరిస్థితులు చాలామంది ఉంటారు. వాళ్ళందరికీ ధైర్యం చెప్పాలి. ధైర్యం చెప్పిన తర్వాత మనకి ఈ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందో మనము చెప్పాలి. ఆ ధైర్యపు మాటలు మన నోటంట రావడానికి కారణం ఎవరో మనం చెప్పాలి. బలహీనులకు మనం ఊతనిచ్చేటట్టుగా ఉంటున్నామంటే, ఒకప్పుడు నేను బలహీనుడిని, ఇప్పుడు బలవంతంగా మారడానికి కారణం ఏంటంటే, నేను ఒక బలవంతుడి చేతిలో కట్టబడుతున్నటువంటి బాణాన్ని అని మనం ఎలుగెత్తి చాటి చెప్పగలిగే సామర్థ్యం మనకు రావాలి. ఈరోజు క్రైస్తవం ఎలా అయిపోయింది అంటే, ఆదివారం ఆచారయోగ్యమైనటువంటి క్రైస్తవమే అయిపోయింది. ఆదివారం వచ్చిందంటే మందిరానికి రావాలి. మరలా ఏదైనా స్పెషల్ మీటింగ్ ఉందంటే ఖచ్చితంగా ఆ స్పెషల్ మీటింగ్లో మనం సాంగ్ పాడాలి, ఆరాధన చేయాలి, వాక్యం వినేయాలి, ఇంటికి వచ్చేసి మరలా ఆదివారం వచ్చినట్టు మళ్ళీ మనం మందిరంలో కనబడాలి. ఇదే అయిపోయింది క్రైస్తవం. క్రిస్మస్ వచ్చిందంటే మనందరము కూడా క్రిస్మస్ ఆరాధనలో పాల్గొనాలి. ఈస్టర్ వచ్చిందంటే ఈస్టర్ ఆరాధనలో పాల్గొనాలి. క్రిస్మస్లో మన క్రీస్తుకి సంబంధించినటువంటి జననానికి సంబంధించినటువంటి వార్తలు ఏవైతే ఉన్నాయో, లేదంటే వచనాలు ఏవైతే ఉన్నాయో, ఆ వచనాలు అన్నింటినీ చదవాలి. ఆయన పుట్టుకి సంబంధించినటువంటి పాటలే పాడాలి. ఈ సీజన్ వచ్చిందంటే, లెంట్ డేస్ వచ్చినాయి అంటే ఏం చేయాలి? ఈ లెంట్ డేస్లో ఎవరన్నా వాక్యం తీసుకుని, ఎలయనగా మనకి శిశువు పుట్టెను, మనకి కుమారుడు అనుగ్రహించబడును అని ఎవరన్నా చదివారనుక ఆ వాక్యం చెప్పారు, యాక్సెప్ట్ చేస్తాం మనం? ఏమాత్రం యాక్సెప్ట్ చేయం. ఒక ఆచారబద్ధమైనటువంటి క్రైస్తవ్యానికి, ఆచారయోగ్యమైనటువంటి కొన్ని పద్ధతులకి మనం అలవాటు పడిపోయాము. దేవుడు అది కాదు కోరుకుంటుంది. నీ చుట్టూ ధైర్యం చేరిన వారిని నువ్వు ధైర్యపరుస్తున్నావా? బాధల్లో ఉన్న వాళ్ళకి నువ్వు ఓదార్పునివ్వగలుగుతున్నావా? కష్టాల్లో ఉన్న వాళ్ళకి నువ్వు చేయూతనివ్వగలుగుతున్నావా? ఇదిగో అందరూ వెళ్ళిపోయారంట. నేను బాగుపడాలి, నేను బాగుపడాలి, నేను బాగుపడాలి, నా కుటుంబం బాగుపడాలి, అందరూ వెళ్ళిపోయారంట. కొందరు మాత్రం ఆగారంట. ఒరే, మనం డైలీ వెళ్తున్నాము, మనం డైలీ వింటున్నాము, మన వాళ్ళందరూ స్వస్థపరుస్తున్నాడు, ఈడు కూడా స్వస్థపరచబడితే బాగుండు కదా అని ఆగారంట. ఆగి వెంటనే ఏం చేశారు? ఆ పరుపు ఎత్తుకుని నలుగురిని పిలిచి, ఒరే మీరు మోసుకున్నాడంటారా ఆయన దగ్గరికి అని వెళ్ళారు.
మోసుకుని వచ్చేసరికి గుమ్మం దగ్గర ఎవరున్నారు? ఇప్పుడు జనం అంతా పోగడిపోయారు. అయినా ఏమాత్రము వీళ్ళు వెనతిరిగి చూడలేదు. ఏంటి, ఎలా వెళ్ళాలి ఎలా వెళ్ళాలి ఎలా వెళ్ళాలి అని ఆలోచిస్తున్నప్పుడు ఒక మార్గం ఉందరా, వీళ్ళందరినీ తోసుకుని వెళ్ళడం మనకు కష్టం. మనందరం ఇంటి పైకి ఎక్కేసి ఆ పైకప్పుని కనుక సరిచేసి దాన్ని అంతటిని తీసేసి వీడిని కిందకి దించామనుకో, మనలాగే వీడు కూడా బాగుపడిపోతాడు. ఇక్కడ జాగ్రత్తగా చూద్దాం, వద్దాం. మార్కు సువార్త 2వ అధ్యాయం 4వ వచనం. చాలామంది కూడి ఉన్నందున వారు ఆయన వద్దకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గలవాడిని పరుపుతోనే దింపేశారంట కిందకి. ఆ తర్వాత మాట, యేసు వారి విశ్వాసము చూసి, కుమారుడా, నీ పాపములు క్షమించబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పాను. నలుగురిని మనం చూస్తున్నాము ఈ వచనాల్లో. 2వ అధ్యాయం 1వ వచనం నుంచి 5వ వచనం వరకు నలుగురిని మనం చూస్తున్నాము. మొట్టమొదటి వ్యక్తి ఎవరు అంటే యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారిని మనం చూస్తున్నాం. ఆయన బోధలు చేస్తున్నాడు, స్వస్థపరుస్తున్నాడు. 2వ గుంపు మనం చూస్తున్నాము, యేసుక్రీస్తు వచ్చాడని చెప్పి ఎవరిని పట్టించుకోకుండా వాళ్ళంతటా వాళ్ళు వెళ్ళినటువంటి గుంపుని మనం చూస్తున్నాము. 3వ గుంపు ఎవరు అంటే మనకులాగానే ఈయన కూడా బాగుపడితే బాగుండు అని ఆలోచించినటువంటి గుంపును మనం చూసాము. ఇక 4వ వాడు ఎవరంటే స్వస్థతను పొందుతున్నటువంటి ఆ పక్షవాయువు గల వ్యక్తి. ఏమాత్రం వీళ్ళు రమ్మన్నప్పుడు నేను రాలేనురా, నాకు ఓపిక లేదురా, నన్ను ఇబ్బంది పెట్టొద్దురా, నా గురించి తెలుసు కదరా, నాకు ఎన్ని కష్టాలు ఉన్నాయో తెలుసు కదరా, నేను రాలేనురా అని అన్నాడా? మారు మాట్లాడకుండా వచ్చాడు. మనకులాగా ఉండేటటువంటి చిన్న చిన్న కారణాలు చెప్పాలి. పైగా క్రైస్తవుల్లో ఉన్నటువంటి ఒక మాట ఏంటి అంటే నానుడు మాట, మనలో మనకు మనం సర్ది చెప్పుకునేటటువంటి మాట, మన మనస్సుకు మనం సర్ది చెప్పుకునేటటువంటి మాట. ఏంటా మాట అంటే, ఈరోజు నేను వెళ్ళలేదు, నా హృదయం దేవుడికి తెలీదా? ఈరోజు నేను ఏ కారణం చేత మందిరం ఎగ్గొట్టేసని దేవుడికి తెలుసు కదా అని అనుకుంటామా? అనుకోమా? ఖచ్చితంగా అనుకుంటాం. పైగా అదేమన్నా పెద్ద కారణమా? మరీ లేవలేనటువంటి పరిస్థితిని దేవుడు అర్థం చేసుకున్నాడు. మనం ఆ పరిస్థితులు లేసి మన పనులన్నీ చేసుకుంటాం, కానీ ఎక్కడికి వచ్చేసరికి బాధ వచ్చేస్తుంది మనకి. మందిరానికి వెళ్ళాలంటే లెక్కలు వేసుకుంటాం. ఇప్పుడు 2 గంటలు అక్కడ కూర్చోవాలి, నా వల్ల అవుతుందా అని అనుకుంటాం. ఈయన లేవలేని పరిస్థితుల్లో ఉన్నాడు. మరి ఈ పక్షవాయువు గల వ్యక్తి మంచానికి అంటి పెట్టుకుని ఉన్నాడు. ఈయన మనకి నేర్పుతున్నటువంటి పాఠం, మన తోటి విశ్వాసి మందిరానికి వెళ్తూనే రావా అని అడిగినప్పుడు మనం ఏం చెప్పాలి? ఈరోజు పని ఉంది, ఈరోజు రాలేను అనేది కదా మనం చెప్పడానికి. ఈరోజు మందిరం ఉంది, నేను ఏ పనులకి రాలేను అది చెప్పవాలి. ఒక విశ్వాసంలో ఎదుగుదల అది. పనులున్నాయి, ఈరోజు నేను మందిరానికి రాలేకపోతున్నా అని చెప్పే స్థాయి దగ్గర నుంచి ఈరోజు మందిరం ఉంది, నేను ఏ పనికి కూడా నేను రాను అని చెప్పేటటువంటి స్థాయికి ఒక విశ్వాసి ఎదగాలి. తీసుకొచ్చారు ఈయన దగ్గరికి. తీసుకొచ్చిన తర్వాత మనం చాలా స్వస్థతలు చూస్తాం. మనము ప్రతి స్వస్థత దగ్గర దేవుడు అంటాడు, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచి, నువ్వు సమాధానము గల దానివై పొమ్ము అన్నట్టు. కానీ ఇక్కడ చూద్దాం మనం 5వ వచనం, యేసు వారి విశ్వాసము చూసి ఇప్పుడు అంటున్నాడు, కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పాను. ఎవరి విశ్వాసం చూశారంట? తీసుకొచ్చిన వాళ్ళ విశ్వాసం చూశారంట. ఎవరికి స్వస్థత వచ్చిందంట? కుమారుడా, నీ పాపములు క్షమించబడి ఉన్నవి. ఎంత విశ్వాసం చూడండి. స్వస్థపరచబడాలీడు అని తీసుకొచ్చారు. ఆయన ఏం చేశాడు? శారీరక స్వస్థత మాత్రమే కాదు, ఏం చేశాడు ఈయన? మానసికమైనటువంటి స్వస్థత కూడా ఇచ్చేశాడు. ఆత్మీయ స్వస్థత దొరికింది, తర్వాత శరీర సంబంధమైనటువంటి స్వస్థత కూడా దొరికింది. ఇదిగో నీ పాపాలు క్షమించబడి ఉన్నవని పక్షవాయువు గలవాడితో చెప్తే ఆయన ఏం చేశాడు చూడండి. 11వ వచనం, పక్షవాయువు గలవాడిని చూచి నీవు లేచి నీ పరుపెత్తుకుని ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నాను నేను. మొదట ఏం చెప్పాడు ఈయన? నీ పాపాలు క్షమించబడి ఉన్నాయి. తర్వాత ఏం చెప్తున్నాడు? నీవు లేచి నీ పరుపెత్తుకుని ఇంటికి వెళ్ళిపో అని అనగానే ఈయన స్లోగా లేచాడా? తక్షణమే వాడు లేచి పరిగెత్తుకుని పోయి వారి అందరి ఎదుట నడిచిపోయిన గనుక వారందరూ విభ్రాంతి నుండి
మనం ఇలాంటి కార్యములను ఎన్నడూ చూడలేదని చెప్పుకొనుచు దేవుని మహిమ పరిచయం. మనం విశ్వాసంలో ఎదుగుతూ ఉంటే మన వల్ల ఎవరికి మేలు జరుగుతుంది? మన పక్కన ఉన్న వాళ్ళకి మేలు జరుగుతుంది. మనకు మాత్రమే మేలు కాదు, మన పక్కన ఉన్న వాళ్ళకి మేలు జరుగుతుంది. నిజమైనటువంటి క్రైస్తవ విశ్వాసి యొక్క తీర్మానం ఎలా ఉంటుందంటే, నేను బాగుపడాలి, నాతో పాటు ఉన్న వాళ్ళందరూ కూడా బాగుపడాలి. నేను అభివృద్ధిలోకి రావాలి, నాతో పాటు ఉన్న వాళ్ళందరూ కూడా అభివృద్ధిలోకి రావాలి. కుంటి సాకులు చెప్పేటటువంటి పరిస్థితుల్లో నుండి ప్రతి విశ్వాసి కూడా చర్చి పేరు చెప్పి పనులు ఎగ్గొట్టే వాళ్ళుగా ఉండాలి. పనులు ఎగ్గొట్టే వాళ్ళంటే కావాలని ఏ పని పాట లేకుండా దేవుని మందిరానికి, అది కాదు. దేవుని సాగుగా చూపించి కొంతమంది ఏం చేస్తారని ఏ పని చేయకుండా పరుల జోలికి పోయే వాళ్ళు ఉన్నారని పౌలు గారు అంటారు. అది కాదు అంటుంటా. మనకున్న పనులన్నీ నెక్స్ట్, దేవుడు మాత్రమే ఫస్ట్. ఆ స్థాయిలో మనం ఉండాలి. 1-2 గంటలు మనం దేవుని మందిరంలో సమయాన్ని గడిపే వాళ్ళుగా మనం ఖచ్చితంగా ఉండాలి. అలాగే మనతో పాటు మన చుట్టూ ఉన్న వాళ్ళని కూడా మనం అగ్నిలో నుండి కొందరినైనా లాగేటటువంటి వారిగా మనము ఉండాలి. యోధాపత్రిక 1వ అధ్యాయము, యోధాపత్రిక 23వ వచనం. అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి, శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రము ఒప్పుకొనుక దానిని అసహ్యించుకొనుచు భయముతో కొందరిని కరుణించుడి. కొందరినైనా రక్షించండి, కొందరినైనా. మనం వింటున్నటువంటి వాక్యము కొందరితో అయినా పంచుకునేటటువంటి పరిస్థితుల్లో మనం అందరము కూడా ఉండాలి. మన వాక్యం మనకు ఆదరణ కలిగిస్తుంది అని అనిపించినప్పుడు ఏ వాక్యమైనా, ఈరోజు నేను ధైర్యపరిచినటువంటి ఏ మాట అయినా నలుగురికి మనం పంచేవారుగా మనము ఉండాలి. ఒకవేళ చుట్టూ ఉన్న పరిస్థితులకు అనుకూలించకపోయినా మనందరం కూడా స్టేటస్లు పెడతాం కదా. ఆ స్టేటస్లో అయినా కానీ, లేదా మనకు తెలిసిన వారికైనా కానీ ఎలా ఉండాలంటే, మనల్ని ధైర్యపరిచినటువంటి ఏ వాక్యాన్ని అయినా కానీ మనం వారితో పంచుకునేవారుగా ఉండాలి. ఒకసారి ఇది విను, నీ పరిస్థితి బాగోలేదని చెప్పావు కదా, ఇది ఒకసారి విను, ఖచ్చితంగా నీకు ఆదరణ కలుగుతుంది అని చెప్పే స్థాయిలో మనము ఉండాలి. ఒక పక్షవాయువు గలవాడిని మనం బాగుపడతాం మాత్రమే కాదు, మనతో పాటు వీడిని కూడా మనము బాగు చేయాలి. అది క్రైస్తవుల యొక్క లక్షణం. మనం క్రైస్తవుడి కంటే ఏమనిపించుకోవాలంటే శిష్యుడు అనిపించుకోవడానికి ఇష్టపడాలి. శిష్యుడు అనిపించుకోవాలంటే మొట్టమొదటి పునాది మనం విశ్వాసంలో ఎలా ఉండాలి? బలంగా ఉండాలి. ఆ విశ్వాసాన్ని కొనసాగించడంలో ఏమాత్రము తొందరపాటు తొట్టిల్ల పడకుండా మనం ఎలా ఉండాలి? బలంగా నిలబడి ఉండాలి. మన సహవాసము ఎలా ఉండాలి? మన కష్టం వచ్చినప్పుడు మన సహవాసం ఎలా ఉండాలంటే విశ్వాసతోనే మనం అన్నీ చెప్పుకునేవారిగా ఉండాలి. వేరే వాళ్ళ మీద మనం డిపెండ్ అయ్యే పరిస్థితుల్లో మనము ఉండకూడదు. ఎప్పుడు కూడా మనము దేవుడి మీదే ఆనుకోవాలి. విశ్వాసులతోనే మనము, అది కూడా నమ్మకమైనటువంటి విశ్వాసులతోనే మనం మన పరిస్థితులను పంచుకోవాలి. ప్రార్థన చేసేటటువంటి పరిస్థితులకు మనము వెళ్ళాలి. ఒకరినొకరిని ఆదరించుకోవాలి, ఒకరినొకరు ధైర్యం పరుచుకోవాలి, ఒకరినొకరు గొప్ప చేసుకోవాలి. నేనే గొప్ప అనే పరిస్థితుల్లో మనం ఏమాత్రం ఉండకూడదు. నువ్వు కూడా నాకంటే ఉన్నతమైన పరిస్థితుల్లో ఉన్నావని ఒకరినొకరు మనం హెచ్చరించుకుంటూ ఉండాలి, హెచ్చించుకుంటూ ఉండాలి. ఇవి దేవుడు కోరుకుంటున్నటువంటి పరిస్థితులు. ప్రతి క్రైస్తవుడు కూడా ఆచారబద్ధమైనటువంటి క్రైస్తవుడిగా మనం ఏమాత్రము ఉండకూడదు. వాక్యాన్ని పాటించేటటువంటి క్రైస్తవుడిగా మన అందరము కూడా ఉండాలి. కొందరినైనా ఏం చేయాలి? అగ్నిలో నుంచి లాగినట్టయినా కొందరినైనా మనం ఏం చేయాలి? రక్షించాలి. కొందరిదైనా వాక్యం పంచుకోవాలి. ధైర్యం చెడిన వారికి ఏం చేయాలి? మనం ధైర్యాన్ని ఇచ్చే మాటలు మాట్లాడి, ఇప్పుడు మన నోటంట ఎదుటి వాళ్ళని కృంగదీసే మాటలు రానివ్వకూడదు. యేసుక్రీస్తు వారు వచ్చారు ఒక ఇంటికి. ఎందుకు అదే ఇంటికి వెళ్ళారు? అదే ఇంటికి మరలా చూస్ చేసుకోవడానికి కారణం ఏంటి? ఆ ఇంటిలో ఆయనని గౌరవించినటువంటి విధానం. ఈరోజు యేసుక్రీస్తు వారు మన ఇంటికి వచ్చినప్పుడు నిజంగా ఆయన మన ఇంటిలో ఉండడానికి ఇష్టపడేటటువంటి గృహాలుగా మనవి ఉన్నాయా? ఆయన గౌరవించడం అంటే ఏదో ఆయన ఫోటో ఇంట్లో పెట్టుకుని ప్రతిరోజు ఆయన ఫోటోకి ప్రార్థన చేయడం కాదు. ఆయన చెప్పినట్టుగా కుటుంబం అంతా కూడా జీవించడం.
నేను చెప్పిన ప్రకారం మీరు చేయగా ప్రభువా ప్రభువా నేను పిలుచుట ఎందుకు? మీరు పిలిచినా నేను రాను. నేను చెప్పినట్టు చేస్తే మీరు పిలవకుండానే వచ్చేస్తాను. నేను చెప్పింది చేయకుండా ప్రభువా 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 అని మనం చేస్తాం, మీరు ఎవరో నీకు తెలియదు అని అంటారు. ఆయన చెప్పినట్టు చేస్తే ఆయన మనం పిలవకుండానే వచ్చేటటువంటి వ్యక్తి. ఆయన నా కుమారుడు ఈరోజు పరిస్థితి బాగలేదు కదా, ఖచ్చితంగా నేను వాడి పక్కన నిలబడాలి, వాడి పక్షాన్ని నేను యుద్ధాన్ని చేయాలనేటటువంటి మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తి మనం ఆరాధించేటటువంటి మన యేసుక్రీస్తు వారు. ఇదిగో ఈ లెంట డేస్లో ఆయన శిలువ ధ్యానాల్ని మనం ధ్యానిస్తున్నప్పుడు మనకు గుర్తు రావాల్సింది ఏంటంటే, ఇదిగో నా కోసమే కదా ఆయన బలైపోయాడు, నా కోసమే కదా ఆయన రక్తాన్ని చిందించాడు, నా కోసమే కదా ఆయన కొరడా దెబ్బలు తిన్నాడు, శరీరం చీల్చబడింది నా కోసమే కదా. ఇంకా నాలో మార్పు రావట్లేదా? ఇంకా నేను ఆయనకు ఆయాసకరంగా జీవిస్తున్నానా? మారాలి, నేను మారాలి. ఈ క్షణమే మనం తీర్మానం తీసుకోవాలి. దేవా, ఇదిగో నీ కుమారుని నా కోసం నువ్వు బలిచ్చావు, ఆయన బలియాగాన్ని నేను దృష్టిలో పెట్టుకుని ఇదిగో ఇప్పటి నుంచైనా నేను నీ కోసం బ్రతుకుతా, నా కుటుంబాన్ని కూడా నీ కోసం బ్రతికేటట్టు చేస్తా, నా చుట్టూ ఉన్న వాళ్ళని కూడా నీ మాటలను బట్టి నేను ధైర్యపరుస్తా. ఈ తీర్మానం ప్రతి క్రైస్తవుడు కూడా కలిగి ఉండాలి. దేవుడు ఒక ఇంటిని ఎన్నుకున్నాడు యేసుక్రీస్తు వారు ఉండడానికి. అలాగే దేవుడు ఒక రోజున మన ఇంటిని కూడా ఆయన ఎన్నుకోవాలి. ఇదిగో ఈ కుటుంబాన్ని నేను వృద్ధిలోకి తీసుకురావాలి, ఈ కుటుంబం ద్వారా అనేక కుటుంబాలను వెలిగించడానికి మన కుటుంబం ఎందుకు ఆయన లెక్కల్లో ఉండకూడదు? ఈరోజు మనం తీర్మానం, నా కుటుంబం కూడా ఆయన లెక్కల్లో ఉండాలి, నా కుటుంబంలో కూడా ఆయన వచ్చి నిలవాలి. ఈ తీర్మానం మనందరము కలిగి ఉండి ఆయన ఇస్తానన్నటువంటి ప్రతి బహుమానాన్ని మనం పొందుకొని ఆయన కొరకు విశ్వాసంలో బలంగా మనందరము నిలబడుదుముగాక. ఆమెన్.